ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు మధ్యాహ్నం ఆయన సిలువలో వేలాడినట్లుగా బైబిల్ తెలియజేస్తాము. మరి ఆ యొక్క 6 గంటల కాలంలో ఆయన మొట్టమొదటిగా ఆయన్ని తీసుకొని సిలువతోటి తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా ఏడుస్తూ ఉన్నారు. ప్రభువారు అక్కడ ఒక మాట అన్నారు, చెప్తారా? నా కొరకు ఏడవకండి, మీ కొరకు. ఈ మెసేజ్ని గత వారం మనం అక్కడ ఇచ్చాము చలవారిపాలెంలో, వీలైతే యూట్యూబ్లో చూడండి. ఎవరి కోసం ఏడవమంటున్నాడు? కానీ ఇప్పుడు ఈ లెంట్ దినాలని చెప్పేసి ఎవరి కోసం ఏడుస్తున్నారు? మరి ఆయన ఏం చెప్పాడు? నా కోసం ఏడవద్దని ఆయన చెప్పాడు కదా. మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవమన్నాడు. అది ఎందుకు అలా చెప్పాడో కూడా వివరించాను. ఎందుకంటే ఆయన 30వ సంవత్సరంలో క్రీస్తు శకం చనిపోయారు. చంపేశారు. రెండూ చెప్పచ్చు, చనిపోయారని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకై ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి చనిపోయాడు, లేదా ఇతరులు చంపేశారు కాబట్టి చనిపోయారు అని కూడా చెప్పచ్చు. అయితే ఎందుకు ఆయన అలాగ చెప్పారనేది ఆనాటి ప్రజలకి ఈనాటి ప్రజలకు కూడా అర్థం కాక యేసయ్య చనిపోయాడని ఏడుస్తున్నారు. ఆయనైతే ఏడవద్దని స్పష్టంగా రాశాడు, చెప్పాడు. ఆ తర్వాత ఎవరు కూడా ఏడవలేదు. ప్రభువారు చనిపోయిన తర్వాత బైబిల్లో ఎవ్వరూ ఏడ్చినట్టుగా రాయలేదు. ఆ తర్వాత వచ్చిన శిష్యులు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి మిషనరీస్ కానీ ఏడవలేదు. ఏం చేశారు చెప్పండి? సువార్త ప్రకటించారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన నీ కొరకు నా కొరకు పుట్టాడు, చనిపోయాడు, ఆయన లేచారు, తిరిగి రాబోతున్నారు, కాబట్టి సిద్ధపడండి అని యోహాన్ మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినట్టుగా చేశారు. అయితే ఈ రోజున ఏడవడం మొదలుపెట్టారు. ఏడవలసిన పని లేదు. అసలు ఆయన చనిపోకపోతే మనకు రక్షణ అనేది రాదు. ఆయన రక్తం కార్చకపోతే మన పాపాలు కడగబడవు. ఎవరో నేర్పించారు. ఇక ఆ పద్ధతిలో ఇదేదో బాగుందనుకొని ఏడవడం మొదలుపెట్టారు. పోనీ ఏడ్చావు, ఏడిస్తే ఏం జరగాలి బైబిల్ ప్రకారం చెప్పండి? సంతోషమైన పనులను కోసుకోవాలి. అంటే కుటుంబం అంతా కూడా ప్రభువునందు ఆనందించాలి. ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రకారం అందరూ ఆనందించాలి. మరి ఎందుకని కుటుంబంలోని వారంతా ఆనందించే స్టేజ్లో లేరు? కాబట్టి నీవు నిజముగా కన్నీరు గార్చట్లేదు. ఒకటి, నిజంగా నీ దోషమును బట్టి. దేన్ని బట్టి కన్నీరు గార్చాలండి? యేసు ప్రభు చనిపోయారనా, లేకపోతే మనం చేసినటువంటి తప్పును బట్టి నాకు ఇలా జరిగింది, నా కుటుంబానికి ఇలా జరిగింది అని ఏడవాలా? ఒక తల్లి ఒకసారి ఏడుస్తూ ఉంది. ఆమె తన భర్తని సరిగా చూసుకునేది కాదు. సరిగా చూసుకోవటం అంటే పట్టించుకోకుండా ఉండేది. తనకిష్టమైతే అన్నం పెడుతుంది, నీళ్లు తోడుద్ది, ఏమండి గుడ్డలు ఉతుకుద్ది, లేకపోతే చేయదు. సరే చూశాడు చాలా సంవత్సరాలు పాపం బాధపడ్డాడు. అతనేం తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు. సంపాదించిన రూపాయి అంతా కూడా ఇంటికే ఖర్చు పెడతాడు, మంచివాడు. కానీ భార్య ఏ పనికి వెళ్ళదు, ఇంట్లోనే కూర్చొని భర్తని సూటిపోటి మాటలతోటి బాధ పెడతా ఉంటుంది.
ఇలాంటి సందర్భంలో ఒక రోజున అతను ఆలోచన చేసి అనుకున్నాడట, ఎందుకు నేను బ్రతకాలి ప్రేమ లేని చోట? పిల్లలు ప్రేమించట్లేదు, నా డబ్బే తింటున్నారు. భార్య ప్రేమించట్లేదు, ఇక ఏదో ఆ ముసలి తల్లి మాత్రమే తిన్నావనైనా తాగావనైనా అడుగుతుంది, ఇంకెవరు నన్ను పెద్దగా పట్టించుకోవట్లేదు అని ఒక యవ్వన దశలోనే 40 ఏళ్లకే అతను చనిపోయాడు. తనకి తానే ప్రాణం తీసేసుకున్నాడు. ఏ యొక్క పురుగు మందు తాగలేదు, ఏ రైలు కింద పడి చనిపోలేదు, ఏ బావిలో పడి చనిపోలేదు. ప్రియులరా, తనకు తానే ఒక కంది గింజలు 2 తీసుకొని ఆ 2 గింజలు కణతల దగ్గర పెట్టుకొని నొక్కుకొని చనిపోయాడు. ఎందుకు, ఎలా చనిపోయాడు అని అంటే అతనికి ఏమన్నా రోగం ఉందా? లేదు. పోనీ మరి ఎప్పుడన్నా పనిలో సరిగ్గా చేయలేకపోయి అలసిపోయాడా? లేదు. మంచిగానే ఉన్నాడు, బలంగానే ఉన్నాడు, కానీ చనిపోయాడు. తీరా ఎవరో ఒక ముసలామె చూసి అందంట, ఇదిగో ఈ పక్కలో 2 కంది గింజలు కనపడతా ఉన్నాయి. ఆమెకు తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు. అది ఈ రోజున పిల్లలకి తెలియదు. ఇది 2 కంది గింజలు ఏముందిలే, కంది గింజలు ఎందుకు వస్తాయి పక్కలో అనేది అర్థం చేసుకుంది. అమ్మా ఇదిగో కణతల దగ్గర చూడొక్కసారి అని అంటే కణతల దగ్గర చూస్తే నొక్కుకున్నట్లుగా కనపడింది. తన చేతులతో తానే 2 చిన్న కంది గింజలు ప్రియులరా బలముగా నొక్కేసుకొని ఏమవుద్దు తెలుసా? నాడీ వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోతుంది. అంటే నవనాడులు పని చేయకుండా ఆగిపోతుంది అది. అందుకనే పిల్లల్ని కణతల దగ్గర కొట్టకూడదంటారు. కొంతమంది చెంపల మీద కొట్టేటప్పుడు చెంపల మీద కొట్టినా పర్లేదు, కానీ అది పోయి కణతగా కనుక తగిలితే చాలా ఇబ్బంది కలుగుతుంది. పాతకాలం వాళ్ళకి ఇవన్నీ తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అలాగ కొట్టారు. ఎక్కడ కొడుతున్నారో తెలియదు, ముఖం మీద గుద్దారు అని అంటారు. సినిమాల్లో మీరు చూస్తూ ఉంటారు, ముఖం మీద గుద్దటాలు. అలా గుద్దారని రాశాడు బైబిల్లో. ఎలా గుద్దారంట? గుద్దుతున్నవాడు ఎవడో తెలియదు, ముసుగు వేసల్లే గుద్దారట. పిల్లరా, అంత శ్రమను అనుభవించిన ప్రభువారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. మరి ఏమిటండి జరుగుతుంది? 30వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. ప్రియులరా, అప్పటికి పెళ్ళైన వారు, పెళ్ళి కానివారు, పిల్లల్ని కన్నవారు, అప్పుడే కన్నవారు, లేదా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు కలిగిన వారు ఉంటారు. సమాజంలో అన్ని రకాల పిల్లలు ఉంటారు. ఎందుకు ఏడవమన్నాడో వాళ్ళకి అర్థం కాలేదు, తెలుసుకోలేకపోయారు. ఎవరన్నా ప్రశ్నేశారా? ఎందుకు ఏడవమంటున్నాడు మనల్ని? ఆయన చనిపోతున్నాడు, మాకు ఇన్ని మేళ్ళు చేశాడు, మంచి చేశాడు, చనిపోతున్నాడు అని మేము ఏడుస్తుంటే ఆయన ఏడవద్దంటాడేంటి అని కూడా అనుకోలేదు. ఎవరు ప్రశ్నేసుకోలేదండి. సంఘంలో ఈరోజు కూడా ఎవరు వాక్యం వింటారు కానీ ఎవరు ప్రశ్నేసుకోరు. ఈ వాక్యం నేను ఎందుకు చదవాలి, ఈ ప్రార్థన నేను ఎందుకు చేయాలి, ఈ చర్చికి నేను ఎందుకు రావాలి, ఈ బైబిల్ నేను ఎందుకు పట్టుకోవాలి, ఎవరికి ప్రశ్నలు రావు. పాస్టర్ గారు వచ్చారు, అమ్మ చర్చికి రమ్మని పిలిచారు, అందుకని వెళ్ళానండి. పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేస్తే మాకు బాగైందండి, అందుకని వచ్చామండి. ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. పిల్లలు, నాకే రోగం లేదు ప్రభువుని ఎరిగినప్పుడు. మంచి యవ్వన దశ, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, వస్తువాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు అసలు ఏ కొదవా లేదు, ప్రభువుని నమ్మాల్సిన అవసరతే లేదు. మరి ఎందుకు నమ్మాను? దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, దేవుడు వాక్యము నన్ను ఆకర్షించింది. వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు.
నా తప్పులన్నింటినీ చూపించడం మొదలుపెట్టాడు. ఓహో, ఈ తప్పులు చేయకూడదా అని నాకు తెలీదు నేను రక్షణ పొందకముందు. రక్షణ పొందిన తర్వాత నేనేమేం తప్పులు చేశానో అన్నీ మీ ముందు సాక్ష్యంగా చెప్పాను. ఏది దాచుకోలేదు. ప్రభువు లోపలికి వస్తే ఏ పాపము లోపల ఉండదండి. అందుకని దావీదు ఒక ప్రశ్న వేసి అడుగుతాడు దేవుణ్ణి, అయ్యా నీ ముఖకాంతిని నా మీద ప్రకాశింపజేయి, నా రహస్యమందున్న పాపములను నేను ఒప్పుకుంటాను అని అంటాడు. ముఖకాంతి, వెలుగు. వెలుగు అంటే యేసు, యేసు అంటే వాక్యం. ఇది ఎప్పుడైతే నీలోకి వస్తుందో అప్పుడు నీవు దేవుని వైపు చూస్తావు. ఎప్పుడైతే నీలోకి రాదో నీవు దేవుడి వైపు చూడకుండా వ్యతిరేకంగా మాట్లాడే స్వభావం వస్తుంది. వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే అర్థం ఏంటో తెలుసా? వాక్యము నీకు లోపలికి వెళ్ళలేదు. తిరుగుతున్నావా? ఎవరినన్నా? పెద్దల్ని గౌరవించట్లేదా? ఎవరినన్నా గౌరవించేటువంటి మనస్తత్వం నీకు రాలేదా? తగ్గించుకోలేకపోతున్నావా? ఈ మనస్తత్వాలన్నీ కూడా ప్రభువారు వాక్యం లోపలికి రానప్పుడు జరుగుతుంది. తప్పు చేస్తే గద్దించటాలు వేరు. ప్రభువారు కూడా గద్దించారు. ప్రకటన గ్రంథం అంతా గద్దింపులే. అయితే ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాట, నా కొరకు ఏడవకండి. కానీ ఈరోజు చేస్తున్న పనంతా ఆయన కొరకు ఏడుస్తున్నారు. ఇది వాక్యానుసారమా? కాదు. వాక్యానుసారం అయితే కాదు. మరి ఎందుకండి ఏడవమన్నాడు పిల్లల కొరకు అంటే 70వ సంవత్సరంలో క్రీస్తు శకం, ప్రభువారు చనిపోయిన 40 సంవత్సరాలకి యెరూషలేము ఏమైపోయింది? కాల్చబడింది. మందిరం ఏమైపోయింది? కూల్చబడింది. ప్రార్థనలు లేవు. రోమా ప్రభుత్వం కింద ఎవరైతే ఏలుబడి చేస్తూ ఉన్నారో, ప్రభువారు పుట్టింది కూడా రోమా ప్రభుత్వం వారు పరిపాలన చేస్తున్న రోజుల్లోనే పుట్టారు. ఆయన బాధపడుతూ చెప్పాడు, మీరు స్వతంత్రులుగా బతకాల్సిన మనుషులు బానిసలుగా బతుకుతున్నారు. మీకు స్వతంత్ర దేశాన్ని నేను ఇచ్చాను, దాన్ని పోగొట్టుకున్నారు మీ పాప భూయిష్టమైనటువంటి ఆలోచనల ద్వారా. కాబట్టి ఏడవండి, మరలా ఈ దేశాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను అన్న విషయం వారికి అర్థం కాలేదు. వాళ్ళు ఏడవటం మానేశారు. ఏం చేశారో తెలుసా? ఇంకా ఎక్కువగా రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు రోమా ప్రభుత్వం వారికి కోపం వచ్చి వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి సొలొమోను కట్టించినటువంటి మందిరం మొదటిగా కూలిపోయింది. తర్వాత హేరోదు కట్టించిన మందిరం, రెండవ మందిరం, అది అంటే రెండవసారి బాగు చేసిన మందిరం, దాన్ని పూర్తిగా సమూల నాశనం చేశారు. ఈరోజు మీరు యెరూషలేముకి వెళ్ళి చూస్తే మందిరం లేదు. టోటల్ కొలాప్స్డ్. మొత్తాన్ని ఒక్క రాయి కూడా కనపడకుండా. చూడండి ఎంత పెద్ద కట్టడమో, ఒక్క రాయి కూడా కనపడకుండా ఆ యొక్క రాళ్లను తీసేసేసి చుట్టూ ప్రహరీ గోడలా కట్టేశారు. ఆ రాళ్ల దగ్గరే ఇప్పుడు యూదులు పోయి ఏడుస్తూ ఉన్నారు. దాన్ని వీపింగ్ వాల్ అంటారు. ఆ రాళ్ళన్నీ సొలొమోను కట్టించిన మందిరంలోయే. ప్రియులారా, దాని వెనకాల ప్రభు యొక్క మందిరం కట్టారు అంతకుముందు, ఇప్పుడు లేదు. ప్రభువారు ఆరాధించిన స్థలం కూడా అదే. ప్రభువారు మందిరంలోకి వెళ్ళి వాక్యం చదివిన స్థలం అదే. కానీ ఇది లేదు. ఎందుకు ఏడవమన్నాడు? నీకు మందిరం లేకుండా పోబోతా ఉంది. నీకంటూ ఒక రాజ్యం లేకుండా పోబోతా ఉంది. నీకంటూ ఒక స్వాస్థ్యం లేకుండా పోతా ఉంది. నీ పిల్లలు పాడైపోతారు, ఏడవండి అని చెప్పినా నువ్వు వినలా. ప్రియులారా, మొత్తం 12 గోత్రాలను గొప్పగా చెప్తాం మనం బైబిల్లో. మరి 12 గోత్రాల వాళ్ళు ఇప్పుడు యెరూషలేములో లేరెందుకని? కేవలం 2 గోత్రాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకని? యూదా గోత్రము,
బెన్యామీను గోత్రమే ఉంది. మిగతా 10 గోత్రాలు ఏమైపోయాయి? 10 గోత్రాలు చెదిరిపోయాయి. నేను అదే చెప్తున్నాను, మీ పిల్లలు పాడైపోకుండా ఉండాలంటే నీకు 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, అందరూ ప్రయోజకులు కావాలి అని అనుకుంటే నువ్వేం చేయాలో తెలుసా? కన్నీరు కారుస్తూ ఏడవాలి. ఒకవేళ అలా కాకుండా లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణానికి దారితీస్తుంది, ఆత్మ సంబంధమైన మరణము జీవాన్ని కలగజేస్తుందని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు రాశాడు. ఆ మాటలు చెప్పుకుంటూనే ఆయన సిలువను మోసుకుంటూ కల్వరిగిరి దాకా వెళ్ళారు. ఆ యొక్క గొల్గొతా కొండ మీదకి మోయలేనటువంటి ఒక మనిషికి కొడితేనే మొయ్యలేం మనం. అది కాకుండా పచ్చిదంటే బరువు ఎక్కువ ఉంటుంది. అందుకని ఆయన అంటాడు, పచ్చిమానికే ఇలాగ చేస్తే ఎండిపోయిన దానికి ఇంకేం చేస్తారో అన్నాడు. ఆ ఎండిపోయినదే ఈ రోజున మీరు మీ ఇళ్లల్లో సిలువలు పెట్టుకొని లేదా చర్చిల్లో సిలువలు పెట్టుకొని ముద్దాడుతున్నటువంటి సిలువలు అయ్యాయి. ఎండిన చెక్క, ఎండినవి. ఆయన అన్నాడు ఆ రోజే, పశ్చిమానికే ఇలాగ చేశారు, రేపు ఎండిన దానికి ఇంకేం చేస్తారో అని బాధపడ్డాడు. ఈ వాక్యాలు అంతర్లీనంగా ఎవరికి అర్థం కావట్లేదండి. ఎవరో ఏదో వచ్చి 2 ముక్కలు పట్టుకొని వచ్చి సేవకులు మీ ఇంటి ముందుకు నిల్చొని ప్రార్థన చేస్తే అదే గొప్పతనం అనుకుంటున్నారు, కానీ లోతైన విషయాలు తెలియట్లేదు, అర్థం కావట్లేదు ప్రజలకి ఈ రోజున. ఇక అక్కడికి మోసుకొని వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారో మీకు తెలుసు. మనము చనిపోయిన లేదా బాగా కొట్టబడిన తర్వాత మన శరీరం కదిలే స్థితిలో ఉంటుందా? చెప్పండి. చిన్న జ్వరం వస్తేనే ఏమని చేస్తాం? అమ్మ ఎట్టున్నావేంటి అంటాం. చిన్న జ్వరం వస్తే, చిన్న జ్వరానికే నీవు అంత డీలా పడిపోతావే, చెయ్యెత్తలేవు, మనిషి శరీరాన్ని ఎత్తుకోలేవు, తల తిప్పలేవు, ఇంత బలహీనత ఉంటుంది నీకు. మరి అన్ని కొరడా దెబ్బలు కొట్టి వస్త్రములు లేకుండా మండుటెండలో ఆయన్ని తీసుకొని పోతూ నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తే ఇంకెంత బాధ ఉంటుంది? అలాంటి వ్యక్తి తోళ్ళులాగా వేలాడబడుతున్నటువంటి శరీరాన్ని తీసుకెళ్ళి ఎత్తి కొదేసి, ఎక్కడ? సిలువ మీద, సిలువ కింద పడేసి దాని మీద ప్రభువాన్ని పడేసి దాన్ని కట్టేశారు. మీరు అనుకున్నట్టుగా సినిమాల్లో చూపించినట్టుగా అరచేతులలో ఆయన్ని కొట్టలేదండి. చాలామందికి తెలియదు అది. ప్రభువారిని అరచేతుల్లో కొట్టల. ఎక్కడ కొట్టారో తెలుసా? మడిమని అంటాం మనం, ఇప్పుడు రిస్ట్ వాచ్ అంటాం చూడండి, రిస్ట్ పెట్టుకుంటాం, ఇక్కడ వాచ్ పెడతాం, అక్కడ కొడతారు. ఎందుకో తెలుసా? ఇక్కడ కొడితే చీలిపోద్ది, ఉండదు. ఎందుకు అక్కడ కొడతారంటే 2 ఎముకలు ఉంటాయి అక్కడ, మీకు చూసుకోండి, చేతిలో 2 ఎముకలు వస్తాయి అక్కడ. ఆ ఎముకకి మధ్యలో మేకు దిగేశారు. ఇప్పుడు రాదు అది. ఎందుకు అడ్డగించేది? ఎముక. ఈ చేతిలో ఉండే చిన్న చిన్న నరాలు, అవి ఊరకనే లాగేస్తుంది, బరువు ఆగదు. రెండవది, సంకల్లో, ఈ యొక్క సంక భాగంలో ఆయన్ని తాళ్ళు వేసి కట్టారు, మళ్ళా కిందకి జారిపోతుందేమో అని. కొన్ని సిలువల్లో మీకు ఆ బొమ్మలు కనపడతాయి. ఎక్కడ కొట్టినవి? ఆ యొక్క రిస్ట్ దగ్గర కొట్టినటువంటిది, అలాగే సంకల దగ్గర తాళ్ళు కనపడతాయి. తలకాయకి ఏం లేదు, ఇక తలకాయని ఏం కొట్టలేదు. ఆల్రెడీ ముళ్ళ కిరీటం అంతే ఉంచారు, తీయలేదు. ముళ్ళ కిరీటం కూడా అంతే ఉంది. ప్రియులరా, ఇలాంటి స్థితిలో బాగా అర్థం చేసుకోండి, ఇలాంటి స్థితిలో సిలువ మీదకి ఎక్కిన తర్వాత, మేకులు కొట్టి పైకి పంపించిన తర్వాత దరిదాపుగా 10-15 అడుగులు ఎత్తది. ఆ ఎత్తులో ఉన్నటువంటి సిలువ మీద పంపిన తర్వాత, ఆ తర్వాత 2
దొంగలను కూడా సిలువేసిన తర్వాత ప్రియులరా, ఆయన మాట్లాడిన మాటలే 7 మాటలు. చాలామంది అంటూ ఉంటారు, మా నాన్నగారు చనిపోతూ నాకు ఒక మాట చెప్పారు. నాన్నగారు చనిపోతున్నారు, ఆయనకి తెలుసు చనిపోతారు. మేము అనుకుంటున్నాం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం బాగుపడతాడు అని. కానీ ఆయనకి తెలిసిపోయింది నేను చనిపోతాను. ఇంట్లో ఉండగానే హార్ట్ అటాక్ వచ్చిందండి. ఇంట్లో ఉండగానే అందరం ఉన్నాం, అమ్మ, నేను, అక్క ఉన్నాం, చెల్లి కూడా ఉంది, అన్న లేడు. అందరూ ఉండగానే మధ్య గదిలో పడుకొని గుండె పట్టుకొని నన్ను దగ్గరికి పిలిచి మాట్లాడిన మాటలు నేను చెప్తున్నాను. చేతిలో చేసుకొని భాష చేస్తారు అని అంటారు, మీరు వింటారో లేదో. మా నాన్నగారు అలాగా చేతిలో చేసుకొని ఒక మాట ఇవి నాన్న అన్నాడు. ఏంటంటే, చెల్లికి పెళ్లి చేయకుండా నువ్వు పెళ్లి చేసుకోవద్దు. అక్కకి చెప్పొచ్చుగా, అన్నకి చెప్పొచ్చుగా, భార్యకి చెప్పొచ్చుగా, ఎందుకు నాకే చెప్పాలి? మా ఇంట్లో అందరికన్నా ఎక్కువగా ప్రేమించబడిన వాడిని నేనే. మిగతా వాళ్ళకి బాధ్యత లేకుండా ఉండేవాడు. అన్నయ్య తాగుబోతు, అక్క పెళ్లి చేసేసుకుంది, వెళ్ళిపోయింది. బావ తాగుబోతు, చిన్న బావ తాగుబోతు. పిల్లరా, ఎవరికి బాధ్యతలు లేవు. పెళ్లి చేసామంటే ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి కొంత కట్నం ఇచ్చి పంపించేసింది. పెళ్లి చేసామంటే అన్నగారికి కూడా ఆయనకి కొంత ఆస్తి ఇచ్చి పంపించేశారు. పిల్లలు ఆలోచించేయండి. చెల్లి బీకాం చదువుతున్న సందర్భం, ఆయన అన్న అడిగిన మాట చిన్న మాట అనుకుంటున్నావా? చాలా పెద్ద మాట. సింపుల్గా అడిగాడు, కళ్ళు నీళ్లు పెట్టుకొని అడిగాడు, చెల్లికి పెళ్లి చేసి తర్వాత నువ్వు చేసుకో. బాధ్యత అప్పగించారు. బైబిల్లో మనం చదువుతాం, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహానా ఇదిగో నీ తల్లి అని బాధ్యతను అప్పగించిన సందర్భం మనం చూస్తాం బైబిల్లో. నీ భర్త, మీ అమ్మ, మీ నాన్న, మీ బంధువులు ఎప్పుడన్నా నిన్ను దగ్గర పిలిచి కొన్ని మంచి మాటలు ఎప్పుడన్నా చెప్పారా? ఆలోచించేయండి. ఎవరికి వస్తాయో తెలుసు అలాంటి మాటలు? నీతిగా బతికిన వాళ్ళకి మాత్రమే వస్తాయట. వాళ్ళ చావేంటో వాళ్ళకి తెలుస్తుందట. చాలామంది చెప్పేవాళ్ళు నాకు పెద్దలు. మరణం, మా అత్తగారి మరణం కూడా ఆమెకి తెలుసు. ఆమె ప్రార్థన చేసుకొని ప్రార్థనలోనే ఉండి నైట్ ప్రార్థన అయిపోయింది, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వచ్చేసారు. రూతు వాళ్ళ ఇంట్లో ఆమె ఉండేది, భర్త చనిపోయి ఉన్నాడు అప్పటికే. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలరా, ఆమె నైట్ టైం కాస్త పాలు తాగుతుంది. వాళ్ళ కుమార్తె ఆ యొక్క గదిలో పడుకుంటుంది, ఏది వాళ్ళ అమ్మమ్మ దగ్గర. అప్పుడు పాల గ్లాస్ తీసుకొని అక్కడికి వెళితే ఆమె రొమ్ము మీద 2 చేతులు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నట్టుగా ఉందట. ప్రార్థన చేసుకుంటుందిలే, ఎందుకు ఇప్పుడు లేపటం అని పక్కన పెట్టిందట గ్లాస్. ప్రియరా, ఎంతసేపుకి ఆమె ప్రార్థన నుంచి లేవట్లేదని చెప్పేసి అమ్మమ్మ పాలు తాగు అని చెప్పేసి కదిలిస్తే ఎప్పుడు చనిపోయిందో తెలియదా? ఎంత చక్కని మరణం. దేవుని ప్రేమిస్తున్నావా? ప్రార్థనలో చనిపోయారు. నీ కుటుంబంలో వారు ఎలా చనిపోతున్నారు? నీ కుటుంబంలో ఎలా ప్రవర్తిస్తున్నారు? ప్రభువారికి తెలుసు చనిపోతాడని. ఎవరికి తెలుస్తుంది అని అంటే నీతిమంతులకు మాత్రమే తెలుస్తుందట. ఎవరు ఎప్పుడు చనిపోతారు, ఎలా చనిపోతారు. వాళ్ళు కొన్ని భాషలు చేసిపోతారని యేసు ప్రభువారిని బట్టే వచ్చింది అది. ఆయన శిష్యులకు కొన్ని భాషలు చేసిపోయాడు.
అలాగే మనకు కూడా కొన్ని భాషలు చేసిపోయాడు. ఆ భాషలే ఆ 7 మాటలు. ఎంతమందికి ఇది అర్థమవుతుందో, ఎంతమంది లోతుగా అర్థం చేసుకునే జ్ఞానం కలిగి ఉంటారో. పామరులైనటువంటి శిష్యులకు వచ్చిన జ్ఞానం నీవు కూడా పామరురాలుగా అయితే గనక, పెద్ద చదువు లేకపోతే గనక, జ్ఞానం లేకపోతే గనక అర్థం చేసుకునే శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అయితే నాకేమి రాదండి అని అనుకుని కూర్చుంటే ఏమి రాదు. పిల్లరా, అలాంటి మాటలలో మనం అందరికీ తెలిసినవే ఆ 7 మాటలు ఒక్కసారి నేను జ్ఞాపకం చేసి వీలైతే కొన్ని మాటలను ఈ రోజున వివరిస్తాను. మొట్టమొదటి మాటని లూకాసు వార్త 23:34లో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. రెండవ మాట లూకాసు వార్తలోనే 23వ అధ్యాయంలోనే 43వ వచనములో, నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దొంగతో చెప్తున్నాడు. మూడవ మాట యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనం, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. 4వ మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం, నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితివని కోరుతూ ఉన్నట్లుగా కనపడతాం. ఇది మత్తయిలో కూడా కనపడుతుంది. ఎందుకంటే బైబిల్లో ఉన్న 7 మాటలు అందరూ అంటే 4 సువార్థికులు రాయలేరు. అర్థమవుతుందండి? 4 సువార్థికులు రాయలేరు. యోహాను సువార్తలో మనకి కనబడతా ఉంది 5వ మాట. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, నేను దప్పికొనుచున్నాను. 6వ మాట యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో, సమాప్తమైనది దేవుని యొక్క ప్రేమలో. 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇలాగ 7 మాటలు మీకు కనపడతాయి. ఇప్పుడు నేను చదివినటువంటి వాక్య భాగాల్లో రిఫరెన్సుల్లో ఏ యొక్క గ్రంథం లేదో చెప్పండి. కాబట్టి మీరు వింటల్లా వాక్యం ఏదో క్యాజువల్గా సినిమా చూసినట్టు, టీవీ సీరియల్ చూసినట్టు, మనకెందుకులే ఈ కాసేపు చూసి నవ్వుకుందాం అన్నట్లు కూర్చున్నారు. ఏ గ్రంథం లేదండి? అర్థం కాల. మత్తయి సువార్త లేదు, లూకా ఉంది, మార్కు ఉంది, యోహాను. అయితే మత్తయిలో కూడా 4వ మాట మీకు కనపడుతుంది. మార్కులో ఉంది, అలాగే మత్తయిలో కూడా ఉంది. కానీ మత్తయికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మార్కుకి ప్రాముఖ్యత ఇచ్చారు. మత్తయి సువార్త 27:46లో కూడా ఇదే మాట ఉంటుంది, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి. ఈ ఒక్క మాట మత్తయిలో ఉంటుంది. అంటే 2 సువార్తల్లో ఉంటుంది. మరి మిగతా సువార్తల్లో లేవా ఈ యొక్క 6 మాటలు? లేవు, రిపీట్ అవ్వలేదు. మిగతా సువార్తల్లో రిపీట్ రాయలేదు. మరి వాళ్ళకి తెలియదండి, యేసు ప్రభు వారు సిలువ దగ్గర లేరా? వీళ్ళంతా ఉన్నారు. అందరూ కూడా చెదిరిపోయి దూరంగా ఉన్నారని రాసి ఉంది బైబిల్లో. దగ్గర లేరు, దగ్గర ఉంది ఒక యోహానే. మిగతా వాళ్ళంతా దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నా ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా చాలామంది ప్రజలు విన్నారు. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు అనుకుంటారు. చాలామంది మనం కూడా, అమ్మ నేను వెళ్ళేటప్పటికి మనిషి మాట్లాడుతూ ఉన్నాడమ్మా, నాతో కూడా మాట్లాడాడు, అక్కతో మాట్లాడాడు, బావతో మాట్లాడాడు అని చెప్పుకోవట్లా మీరు? ఆ మాటలు నలుగురికి వినపట్టలేదా? ఆ చనిపోయిన తర్వాత ఇట్లా మాట్లాడాడని చెప్పిన మాటలు. అంతే ఇది కూడా.
ఆయన చనిపోయేటప్పుడు విన్నారు, నలుగురు పంచుకున్నారు, కానీ రాయలేకపోయారు. చాలామంది పంచుకుంటారు, దాని గురించి ఆలోచన చేయరు. కానీ మా తండ్రి గారు నాకు చేసిన భాష, ఆయన భాషను ఫుల్ఫిల్ చేసిన తర్వాతే నేను వివాహం చేసుకున్నాను. చాలామంది అడిగేవాళ్ళు నన్ను, ఎందుకని వివాహం చేసుకోవు అంటే, చెల్లికి వివాహం కావాలి, చెల్లిది అయిన తర్వాతే చేసుకోవాలి. చెల్లిది 91లో వివాహం అయిందండి. వెరీ నెక్స్ట్ ఇయర్ నా వివాహం జరిగింది. నాన్నగారు 84లో చనిపోయారు. 85, 86, 87, 88, 89, 90, 91 దరిదాపు 6 సంవత్సరాల పాటు మరి చెల్లికి వివాహం చేయలేం. ఎందుకంటే అన్న బాధ్యత తీసుకోవాలా, అక్క బాధ్యత తీసుకోవాలా, బంధువులు బాధ్యత తీసుకోవాలా. చనిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారండి. మళ్ళా వచ్చి పలకరించింది కూడా లేదు. ఈ రోజుకి కూడా ఎలా ఉన్నారా అని పలకరించరు, రారు. కారణం ఏంటంటే, ప్రియులరా, మీ బంధుత్వంలో అయినా సరే ఒకళ్ళకొకళ్ళు పెట్టుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే బాగున్నావా అని అడుగుతాం. ఎప్పుడైతే పెట్టడం ఆపేసామో బాగున్నామని కూడా అడగరు. ఇది నిజం, మీరు అన్నా కాకపోయినా అది నా జీవితంలో అనుభవిస్తాం. చాలామంది అంతే. అయితే ప్రభువారికి ఎవరేం పెట్టారని, ఆ పెట్టినటువంటి వాళ్ళు అసలు ఏమయ్యారు అని ఒక ప్రశ్న వచ్చింది నాకు. ఎవరండి ఆ పెట్టింది చెప్పండి? ప్రభువారిని ఎక్కువగా చూసింది ఎవరు చెప్పండి? త్వరగా చెప్పాలి. ప్రభువారిని ఎక్కువగా చేర్చుకున్నది, చూసింది, దగ్గరగా ఉన్నది, ప్రేమించింది ఏ కుటుంబం అండి? మార్తా మరియల కుటుంబం. అసలు వాళ్ళు ఏమైపోయారు సిలువ వేసినప్పుడు? ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఆ ప్రశ్న? ఏమైపోయారు ఆ ప్రశ్న వేసినప్పుడు? మార్తా మరియల గురించి ఎక్కడ రాయబడలేదేంటి? లాజరు గురించి రాయబడలేదేంటి? ఆ యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయంలో తప్ప తర్వాత కనపడలేదే. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళింటికే వెళతాడే. 13 మందికి భోజనం పెట్టేది ఆమె, అక్కచెల్లెళ్ళు ఇద్దరు. మరి యెరూషలేం ప్రవేశించేటప్పుడు పామ్ సండే అని చెప్తాం మనం, రేపు రాబోతా ఉంది. అప్పుడు అక్కడి నుంచే ఆయన బేతనీ నుంచే వచ్చాడే. ఇంత గొప్పగా మార్తా మరియల గురించి వ్రాయబడిందే. మరి ఏమైపోయారు వాళ్ళు ఇప్పుడు? ఆ తర్వాత అయినా గుర్తుకొచ్చారా ఎవరికన్నా? బైబిల్లో ఎక్కడైనా రాశారా మార్తా మరియల గురించి? మరలా ప్రస్తావన లేదు. మరుగైపోతూ ఉన్నారు చాలామంది. పిల్లరా, దేవుని యొక్క ప్రేమలో చాలా విషయాలు ఉన్నాయి. సిలువలో సిలువను మాత్రం ముందు పెట్టుకోవద్దు. సిలువకు దండం పెట్టద్దు. సిలువ అనేది ఒక విగ్రహంగా నీ ఇంట్లో మారకూడదు, నీ మెళ్ళో మారకూడదు, నీ ఉంగరం మీద మారకూడదు, చర్చిలో మారకూడదు. దానివైపు చూసి దండం పెట్టడం కనుక జరిగితే నువ్వు కూడా విగ్రహారాధికురాలివే, విగ్రహారాధికుడివే. ఎవరైనా సరే ఒక బొమ్మకు గనక మొక్కితే, ఇంటికెళ్ళి మరొకసారి చదువుకోండి, ఏ బైబిల్లో అయినా సరే, మీరు ఏ భాషల్లో ఉన్న బైబిల్లో అయినా తీసుకొని చదువుకోండి. అది ఆర్సిఎమ్మా లేకపోతే ఇంకొక దేశపు భాషలో దాని నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు రాశాడు, నేను తప్ప వేరొక దేవుడు. కాబట్టి సిలువ దేవుడు అవ్వకూడదు. సిలువలో యేసును చూస్తున్నామని అనబాకు. ఏమన్నాడు దావీదు? మందిరములో నీ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నానని రాశాడు. సిలువను చూస్తున్నానని రాయలా. ఆయన ప్రత్యక్షత నీకు కావాలంటే ఆయనే చెప్పాడు, ఒకరిద్దరు కలిసి ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మధ్య నేను ఉంటా అన్నాడు. ఆయన ప్రత్యక్షతని చెప్తా ఉన్నాడు. ఆయన
నేను ఎక్కడుంటానో చెప్తా ఉన్నాడు. సిలువలో, లేకపోతే కొయ్య సిలువలో, బంగారం సిలువలో, లేకపోతే బజార్లో అమ్మే సిలువల్లో, ప్లాస్టిక్ సిలువల్లో దేవుడు ఉన్నాడు. హస్తకృతమైనటువంటి ఆలయములలో నేను నివసించను అన్నాడు. అవి హస్తకృతం, మనుషులు చేసింది. చాలా విషయాలు మనుషులకు అర్థం కావట్లేదు. దేవుడు చెప్పినట్టుగా పాటించమంటే నచ్చట్లేదు. కొంతమంది సిలువల్ని పెట్టి, ఎంట్రన్స్లో సిలువల్ని పెట్టి దానికి దండం పెట్టుకొని పోతున్నారు. పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, ఇక సంఘమంతా అలాగే పోతా ఉంది. బొమ్మలు పెట్టి ఎంట్రన్స్లో దానికి మొక్కి దండం పెట్టి పోతా ఉన్నారు. ఇంకా అలాగే జనులంతా కూడా వెళుతూ ఉన్నారు. అందుకనే పాపమునకు దాసులుగా చేసేసారు సేవకులు. దేవుడు వద్దన్నది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున నీకు కనికరం ఎందుకు రావట్లేదో తెలుసా? ఒక రాజకీయ నాయకుడు అనుకున్నావు దేవుడు. పోయి బతిమలాడితే, అరే వీళ్ళు మనకు ఓటేశారా, వీళ్ళు మనోళ్ళేరా ఎరా అని అడిగి సహాయం చేసే దేవుడు కాదు ఈయన. ఎవరు దీనంగా ఆయన పాదాలు పట్టుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం చేస్తాడు. పిల్లరా, మొదటి మాటని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏమని వ్రాయబడిందండి దేవుడి యొక్క వాక్యంలో? లూకాసు వార్త 23:34. వారికి తెలీదా? ఏమంటున్నాడు చెప్పండి? వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు అంటున్నాడు దేవుడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? తండ్రికి చెప్పుకుంటున్నాడు. క్షమించమంటుంది ఎవరిని? తండ్రిని. మరి ఈయన క్షమించవచ్చుగా? వాక్యం గమనించండి. నేను క్షమిస్తానంటల్లా, నువ్వు క్షమించయ్యా అంటున్నాడు. అంటే పవర్ అంతా ఎవరిది? తండ్రిది. పవర్ అంతా తండ్రిది. తండ్రి పవర్ లేకపోతే యేసు ప్రభువారు ఒక్క అద్భుతం కూడా చేయరు. అర్థమవుతుందండి? వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పవరు. తండ్రి నాకేమి చెప్పి పంపించాడో అదే నేను చేస్తాను అని చెప్పారు శిష్యులతో కానీ ప్రజలతో కానీ. అంటే వాళ్ళ నాన్నగారు ఇది చెయ్యంటే చేస్తాడు అంతే. అది చెయ్యని చెప్పాలి అంటే ఆయన ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు రాత్రి ప్రార్థనలు గడిపేవాడు. డాడీ ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి అని అడిగేవాడు. తండ్రిని అడిగేవాడు ప్రతిదీ కూడా. చివరికి గిన్నె తాగటానికి కూడా తండ్రి నీ చిత్తమైతేనే అని అడిగాడు. ప్రతిదీ కూడా తండ్రికి అప్పచెప్పేవాడు. ఈరోజు మీ నాన్న మీద మా నాన్నగారు చెప్తేనే అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎంతమంది ఉంటారు? మా నాన్నగారు ఇష్టమే అనేవాళ్ళు ఎంతమంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరయ్యా. తెలియదు వీళ్ళకి. చూడండి మత్తయి సువార్తలోనే దేవుని యొక్క, లేదా లూకాసు వార్తకి వెళ్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు. లూకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం. సమాజం మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖను నెరవేర్చాలని వారితో చెప్పసాగారు. అప్పుడు అందరూ ఆయన కూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీకే స్వస్థపరచుకో. దేవుని వాక్యం వింటున్న ప్రియబిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా? ప్రజలందరూ ఏమనుకుంటున్నారంట? ఈయన యోసేపు కుమారుడు గారా అంటే ఏంటి? ఒక నార్మల్గా మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక అతన్ని గొప్పగా ఊరేగిస్తూ తీసుకెళ్ళిపోతున్నాడు. ఏంటి ఇతనా? మాకు తెలుసండి, మా బజార్లోనే అద్దెకుంటేవాళ్ళు వీళ్ళు, మా గంగమ్మ కొడుకు కదా వీడు అన్నట్లుగా మాట్లాడారండి.
అంటే ఎలాగో తెలుసా? చీప్గా. దేవుడుగా ఆయన్ని అంగీకరించలేదు, అద్భుతం చేస్తున్నవాడిగా అంగీకరించలేదు, సువార్త చెబుతున్నవాడిగా తెలుసుకోలేదు, బోధకుడుగా అంగీకరించలేదు. ఏమంటున్నారు తెలుసా? ఫలానా యోసేపు కొడుకు గదు. ఎంత తేలిగ్గా మాట్లాడారు, ఎంత తేలిగ్గా మాట్లాడారు ఆలోచించి. అక్కడ రాయబడినటువంటి మాటలో 19వ వచనంలో ప్రభు హితవస్తరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికింది. ఏం చెప్తాన్నాడండి చెప్పండి? దేవుని యొక్క మంచి సంవత్సరం, దేవుని యొక్క మంచి సంవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఏమంటారండి ప్రభువారు చెప్పిన బోధన ఏమంటారు చెప్పండి? బైబిల్లో సువార్త అంటారు. సు అంటే మంచి, మంచి వార్త. ఏమని చెబుతున్నాడు ఇప్పుడు ఇక్కడే? ఒక మంచి వార్తను నేను చెప్పడానికి వచ్చాను. హితవత్సరాన్ని మంచి సంవత్సరంగా నీ జీవితం ఉండాలి. ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోండి. 2025 వరకు ప్రతి సంవత్సరంలో 12 నెలలు 365 రోజులు, నాకు ఏదైనా ఒక సంవత్సరం హితవత్సరంగా ఉందా? ప్రశ్నించుకోండి. ఏదైనా సరే ఒక సంవత్సరం టోటల్, ఏ ఒక్క సంవత్సరంలో అయినా ఏ రోగం రాకుండా, ఏ కష్టం రాకుండా, ఏ బాధ రాకుండా, ఏ తప్పిపోకుండా, ఏ చదువు రాకుండా, ఏ జ్ఞానం లేకుండా, ఎవరి చేత తిట్టించుకోకుండా, అరిపించుకోకుండా ఒక్క సంవత్సరం నీ జీవితంలో హిత సంవత్సరం అనేది ఉందా? ఎప్పుడు చూసినా నేను సేవకు వెళుతున్నటువంటి ప్రాంతాల్లో ఎంతోమంది ప్రార్థన చేయించుకుంటారు. ఏంటంటే మా ఆయన బాగలేదండి, మా ఆయన తిడతాడండి, మా ఆయన కొడతాడండి, మా ఆయన తాగుతాడండి, మా ఆయన గుట్కా తాగుతాడండి, పేకాట ఆడతాడండి, ఏమండి మరి నా దగ్గర ఉండడండి, ఎక్కడికో తిరుగుతూ ఉంటాడండి, మా అబ్బాయి రక్షణ లేదండి, వాడు సరిగా మాట వినరండి. సినిమా ఈ మధ్య నేను కొంతమంది మ్యారేజ్ ప్రొఫైల్స్ పంపిస్తూ ఉన్నారు నాకు, నా గ్రూప్ ఉంది కాబట్టి. ఆ గ్రూప్లో ఆ మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తూ ఉంటే కిందకు వచ్చేసరికి ఏం కనబడుతుందో తెలుసా? ఒక ప్రశ్న ఉంటుంది దాంట్లో. ఏంటో తెలుసా? మ్యూజిక్ అనేది మాట ఉంటుంది. మ్యూజిక్ అనే మాట ఉంటే అక్కడ వాళ్ళు రాస్తున్న మాట చూసి వీళ్ళు క్రైస్తవులా అనిపిస్తుంది. ఏమని రాస్తుందో తెలుసా? ఫిల్మ్స్ అండ్ మూవీస్ ఐ లైక్ ఇట్. సినిమాలంట, ఏమండి ఏమండి సాంగ్స్ అంట, సినిమా పాటలు, సినిమాలు నేను ఇష్టపడతాను అని పెడుతున్నారండి వాళ్ళు. వీళ్ళు క్రైస్తవులా? క్రైస్తవులు ఎవరైనా ఆ మాట వాడతారా? సినిమాలు అంటే నాకు ఇష్టము, సినిమా పాటలు అంటే నాకు ఇష్టం అని ఎవడైనా వాడితే వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు దొంగలు. కాబట్టి గమనించండి, ఈరోజున అవన్నీ పట్టించుకోకుండా ఇంకొక అమ్మాయి ఒక ఫోటో పెట్టింది, పెద్ద చదువు కూడా లేదు అమ్మగారు. చూడండి, ఆ అమ్మాయి వేసుకున్న ప్యాంట్ అన్నీ కూడా మనం ఇదివరకు రోజుల్లో చినిగిపోతే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం చెప్పండి? డార్నింగ్ చేయించుకోవడానికి వెళ్ళేవాళ్ళం. అంటే కనపడినట్లుగా దాన్ని డార్నింగ్ అంటారు. మిషన్, ఒక రకమైన మిషన్ ద్వారా దాన్ని కుట్టేస్తారు. కనపడుద్ది కానీ అంత కనపడదు, మనం కుట్టుకున్నట్టుగా కాకుండా మిషన్ ద్వారా అది కుట్టుతుంది. అది దాన్ని డార్నింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ రోజున కావాలని చించుకొని, ఏమండి మోకాళ్ళ దగ్గర కింద అలాగే పీసులు పీసులుగా ఏలాడుతూ ఉన్నాయండి. చండాలంగా ఉంటుందండి. పీసులుగా ఉంటే మనం కత్తిరించుకుంటుంటాం. కానీ అలాంటి గుడ్డలు వేసుకొని ఎక్కడో చచ్చిపోయిన సమాధి దగ్గర, అదేంటండి మరి తాజ్మహల్ ఏంటో, తాజ్మహల్ సమాధి కాదా? సమాధి దగ్గర ఫోటో. నువ్వు కూడా పోతావులే అమ్మా అనుకున్నా. నీకు కూడా కడతారులే సమాధి. తాజ్మహల్ దగ్గర ఫోటోలు దిగొచ్చా? మరి పోయి నీ యొక్క సమాధులు ఉన్నాయి కదా ఇక్కడ, పోయి ఫోటోలు దిగు. మీ వాళ్ళు చచ్చిపోయి ఉంటారుగా,
పోయి అక్కడ ఫోటో దిగు, సిలువ పక్కన నించొని, ఏమండి జనరల్గా మన వాళ్ళందరికీ ఉన్న జబ్బు ఏంటి పెట్టండి పోయి సమాధుల దగ్గరికి పోయి పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తావా? ఏం గుడ్డలు వేసుకుంటున్నావు? ద్వితీయోపదేశకాండం ఏం చెబుతుంది? పురుష వేషము స్త్రీ వేసుకోకూడదు, కనుబొమ్మలు దిద్దకూడదు, కాటుక పెట్టకూడదు, ముసుగు లేకుండా స్త్రీ సంఘములో కూర్చోకూడదు. ముసుగు లేనిదైతే ఏం చేయమని చెబుతున్నాడు ప్రభువారు పౌలు ద్వారా కొరింథీ పత్రికలో? కత్తరించుకో, అంటే మగవాళ్ళ క్రాప్ కట్టించుకో అన్నాడు. ముసుగు లేకుండా సువార్త చేసేవాళ్ళు, విశ్వాసులుగా ఉంటున్నవాళ్ళు, దేవుడు వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి వారు, కోకొల్లలు. డబ్బు పిచ్చి పట్టింది సేవకులకి. వాళ్ళు ఎలా కూర్చుంటే మనకేంటి, వాళ్ళు ఎలా నడిస్తే మనకేంటి? సంఘానికి వచ్చేసి సంఘం అంతా నిండిపోయి వాళ్ళు విరబోసుకొని వచ్చినటువంటి ఆయనకి యేసన్న గారు ప్రార్థన చేసేవాడు కాదు. విరబోసుకొని ఎవరన్నా వచ్చారనుకో ఆయనకు ప్రార్థన చేసేవాడు కాదు. మరి ఈ రోజున విరబోసుకున్నానికి కూడా ప్రార్థన చేయాలి. విరబోసుకుంది అంటే మా లెక్కలో పాత కాల ప్రకారంగా దయ్యం పట్టింది అని అర్థం. అంటే జడ వేసుకోవడం చేతగాక, లేదా వేయించుకోదు. అది దయ్యం పెట్టిన వాళ్ళు జడ వేయించుకోరు. దయ్యం పెట్టిన వాళ్ళు ఏమనేవాళ్ళు ఆ రోజుల్లో అంటే విరబోసుకున్నది. మీకు సినిమాల్లో కూడా దయ్యము పోషణ చూపించాలంటే ఆ విరబోసుకున్నటువంటి ముఖాన్ని చూపిస్తారు. అర్థం కావట్లా నీకు? నా పిల్లలు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా ఒకటే. విరబోసుకోవటం అనేది దయ్యపు లక్షణము. అందుకనే దేవుడు వాళ్ళకు ఒక కండిషన్ పెట్టాడు. ముఖము కనపడకుండా, శరీరం కనపడకుండా, కురులు కనపడకుండా కప్పుకోవాలి స్త్రీలు. యూదులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైతే, ఆఫ్ఘనిస్తాన్లో కొత్త రూల్ పెట్టారు మొన్న ఫిబ్రవరి నుంచి. ఏంటో తెలుసా? ఆడవాళ్ళు స్కూల్కి వెళ్ళకూడదు, స్కూల్ క్లోజ్, స్త్రీలకు లేదు. స్త్రీలు బైబిల్ ప్రకారం ఇంటి దగ్గర భర్త ద్వారా, తండ్రి ద్వారా నేర్చుకోవాలని రాసి ఉంది. అంతే తప్ప క్వశ్చన్ చేసే అధికారం వాళ్ళకి లేదు. ఏమండి పిల్లల్ని కనేటువంటి గని కార్మికుల వీళ్ళు అంటే కాదు. నేర్చుకో, పిల్లల్ని పెంచడానికి నేర్చుకో. ఎవరి దగ్గర? భర్త దగ్గర నేర్చుకో, పురుషుల దగ్గర నేర్చుకో. మీ ఇళ్ళకి వస్తారు పురుషులు, వాళ్ళు బాబాయిలు మామయ్యలు ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకో. దోవా అంటారు, అంటే గ్రంథం చదవటం, ప్రార్థన చేయటం నేర్చుకో. నేర్పించు పిల్లలకి. నువ్వు బయటికి రావాల్సిన పని లేదు. కుటుంబ పోషణ అనేది బైబిల్లో రాశారు. కాబట్టి ఇక్కడ మనకి రక్షకుడు పుట్టాడన్న సంగతి వాడికి తెలియక ఈయన ఏమంటున్నారు? యోసేపు కుమారుడు కాదా? చాలా తక్కువ చేసి మాట్లాడారు. అర్థం కాల. ఈరోజు కూడా మీకు అర్థం కావట్లా ప్రభు అంటే. ఆయన ఏమైనా చేయగలడని ఎవరో ఒక పాట రాస్తే అబ్బా భలేగా ఉందని పాటలు పాడుకుంటున్నావు, కానీ ఆయన ఏమైనా చేయగలడు, మంచి కానీ చెడు కానీ. ప్రియులారా, గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. పాప శాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికి శాపగ్రాహిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. ఆత్మను గూర్చియు వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమై శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడింది. దేనికంటండి? అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం. అబ్రహాము ఏం ఆశీర్వాదం పొందాడు? ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనము 4వ వచనంలో రాయబడింది. చదవండి. ఎవరి ద్వారా అంట?
భూమి యొక్క సమస్త వంశములు. ఇప్పుడు ఎవరైనా ప్రభు యొక్క సమస్త వంశములు యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించబడుతుంది. ఆ ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ ఉంది గలతీ పత్రిక. చదవండి, ఆ మాటలో ఉన్నది అన్ని జనులకు కలుగుటకై. ఎవరండి అప్పుడు? ఆయన ఎవరు? అబ్రహాం ఎవరు? అన్ని జనుడు. 75 సంవత్సరాల పాటు లోకంలో జీవించిన వాడు. అన్ని జనులకు కలిగిన ఆ ఆశీర్వాదమును మనము పొందుకోవాలని క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించటానికి వచ్చాడు. అది వారికి తెలియలా, నీకు కూడా తెలియలా. ఎప్పుడు చూసినా మాకే ఎందుకండి ఇలాగా, మా కుటుంబానికి ఎందుకండి, నాకే ఎందుకండి అని ఏడుస్తావే తప్ప దేవుడి వైపు చూసింది ఎక్కడ? నువ్వు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెయ్యెత్తి, ఏమండి మా కుటుంబం కొరకు నెలకు ఒక్కసారి నేను ఒక పగలంతా భోజనం చేయకుండా, టిఫిన్ చేయకుండా ప్రార్థన చేసుకుంటాను అనేవాళ్ళు చేతులు ఎత్తండి. లేదు, రాత్రంతా పొద్దుగూకిన దగ్గర నుండి తెల్లవారే వరకు నేను ప్రార్థన చేసుకుంటానండి మా కుటుంబం గురించి, నా కొరకు శాపమై చనిపోయినటువంటి దేవుడి వైపు చూసి, అప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం మా కుటుంబానికి నేను ప్రార్థన చేసుకున్నానని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. కానీ మేము చేశాం. నేనైతే చేశాను, నేను చేస్తా. పిల్లరా, రోజుల తరబడి కూర్చొని చేస్తా. ఒక్కరోజు కాదు, 10 రోజులు. 10 రోజులు కూడా మనుషులతో సంబంధం లేకుండా, ఆహారం మీద ధ్యాస లేకుండా దరిదాపుగా 4-5 పర్యాయాలు చేశాను. ఎందుకు చేయాలంటే మన పిల్లల కొరకు ఏడవటం నేర్చుకోవాలి. ఈరోజు ఆ భక్తి రక్షణ పొందామని చెప్పుకున్న వాళ్ళ ఇళ్లల్లో కనపట్టలేదు. అందుకే బాధపడుతూ అంటున్నాడు, మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియట్లా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తున్నారు. ప్రార్థనా జీవితం లేనటువంటి విశ్వాసులు మీరు. రక్షణ పొందామని చెప్పుకుంటూ నీళ్ళల్లో మునిగితే రక్షణ వస్తుందని ఎవరైనా పాస్టర్ చెప్పాడేమో, అలాగా నడిచే విశ్వాసులు మీరు. రక్షణ అంటే మారు మనసు అండి. రక్షణ అంటే పాపం చేయకుండా ఉంటామండి. రక్షణ అంటే యేసు తప్ప మరొక వైపు చూడకుండా ఉండే మనస్తత్వం కలిగిన వారండి. రక్షణ అంటే అబద్ధం ఆడని వారు. రక్షణ అంటే మనుషులను ఎగతాళిగా మాట్లాడని వారు. తప్పును గద్దించేటప్పుడు ఎగతాళి కనపడచ్చేమో. దేవుడు కూడా ఒక మాట అన్నాడు హేరోదుని. ఏమన్నా తెలుసా? నక్క అన్నాడు. ఇదేంటండి ప్రభువారి నోట నక్క అనే మాటలు రావటం అనబాకు. అంటే నక్క స్వభావం కలిగిన వాడు. కాబట్టి ప్రభువారు ఆ మాట అన్నారు. మార్క్స్ వార్తలో కనబడుతుంది అది. ప్రియులారా, అలా అన్నాడు కదా అని మనం అందామా? గద్దించండి, తప్పు చేసినప్పుడు గద్దించడం తప్పు కాదు. ప్రియులారా, ప్రార్థన చేయకుండా చర్చికి వచ్చి ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయకుండా ఉంటే భక్సింగ్ గారు తిరుగుతూ ఉండేవాడు. వీళ్ళంతా ప్రార్థన చేస్తున్నారా లేదా అని చూసి ఒకటి దగ్గరకు వచ్చి లేపి పెఠీలను కొట్టేశాడు. చెంప మీద కొట్టేశాడు. ఏంటా కొడుతున్నావు అంటే, ఏం చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? దేనికి వచ్చా ఇక్కడికి? ప్రార్థన చేయడానికి వచ్చి నిద్రపోతావా? భయం వేసేసింది జనాలకి. అంత ఫెరోషియస్గా నడిచేది ఆనాటి సంఘాలు. ఈ రోజున ఏమైనా ఒక మాట అంటే మమ్మల్ని అన్నారు, మేము ఇంకా రాము చర్చికి అంటే ఎవరి మీద అలుగుతున్నావు నువ్వు? ఎవరి మీద అలుగుతావు నువ్వు? కాబట్టి ఆలోచించేయి. దేవుడికి రావలసిన ఘనత ఎప్పుడైతే రావట్లేదనంటే, నువ్వు చర్చికి వచ్చి కూడా శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని విననప్పుడు, నువ్వు చర్చికి వచ్చి కూడా ఫోన్లు చూసుకుంటూ లేకపోతే పిల్లల్ని చూసుకుంటూ
ఆ వాక్యాన్ని మీద శ్రద్ధ పట్టకుండా ఏం చెప్పారో కూడా వినకుండా తిరిగి అడిగితే నోరెళ్ళ పెట్టేటువంటి వారు ఉంటారే, వాళ్ళు బొమ్మల్లాగా కూర్చున్నట్టే. బొమ్మకి ఏమన్నా వస్తుందండి? బొమ్మకి రాదు. మాట్లాడుతుందా? టాకింగ్ డాల్ అంట. టాకింగ్ డాల్ ఏం మాట్లాడుతుంది? ఆల్రెడీ దాంట్లో చిప్లో ఏదైతే మనము ఫీడ్ చేసి పెట్టామో అదే మాటలే వస్తాయి, ఇంకేం రావు కదా. కొత్తగా ఇంకొక అడ్వాన్స్డ్ వచ్చింది. ఏంటో తెలుసా? నువ్వేది మాట్లాడితే తిరిగి అదే రిపీట్ చేస్తుంది. అలాంటి టాకింగ్ డాల్స్ కూడా వచ్చాయి. అది నిజంగా అది మాట్లాడుతూ ఉందా? లేదు, వాయిస్ని రిసీవ్ చేసుకొని మరలా ఏలాగా తిరిగి చెప్తా ఉంది అంతే. దాని జ్ఞానం కాదు అది. బొమ్మకి జ్ఞానం ఎందుకు ఉంటుంది? కాబట్టి నీవు కూడా వాక్యం అంటే ఏంటో వినకుండా కూర్చొని మళ్ళా అడిగితే చెప్పకుండా ఉంటే టాకింగ్ డాల్. వెనక నుండి పొడిస్తే కానీ రాదు నీకు వాక్యం. దేవుడు బాగా బాధపడతా ఉన్నాడు. నీ కొరకు నేను శాపగ్రస్తుడై చనిపోయాను. ఎందుకో తెలుసా? అబ్రహాము పొందిన ఆశీర్వాదం నీకు రావాలని. అబ్రహాము ఏం ఆశీర్వాదం పొందాడో చదివాం. ప్రియులరా, అక్కడ రాయబడిన మాటకి ఇంకొక యాడిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పునాదులుగా పట్టణము కొరకు ఆయన ఎదురు చూచెను. మనం కూడా దేని కొరకు ఎదురు చూస్తున్నామంటే ప్రభు యొక్క రాజ్యము, ఆ యొక్క చేతి సహాయం లేకుండా కట్టబడినటువంటి పరలోక రాజ్యమునకు మనం వెళ్ళాలని యేసు ప్రభువుని నమ్మాం. అలాంటి నమ్మకం నీకుందా? అలాంటి ఆలోచన నీకుందా? ఇంకొక మాట, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 9:26. అట్లైన యెడల దేవుని యొక్క ప్రేమలో 26వ వచనం, అట్లైన యెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనడం వలన పాప విచారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడింది. మాటి మాటికి చనిపోవాల్సిన పని లేదు. ప్రతి పాపమును ఆయన సిలువలో కొట్టివేశారు, త్యాగం చేశారు, కడిగేశారు. అదే రాయబడింది. చేతి వ్రాత ప్రతి అయినటువంటి దాన్ని మేకులతో కొట్టివేయబడింది. మనం చేసిన పాపాలంట రాసంట ఆయన యొక్క నెత్తి మీద పెట్టి కొట్టేశారంట. కొట్టేశారు. మాటి మాటికి చనిపోవాల్సిన పని లేదు. ఆయన ఒక్క బలే 7వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క ప్రేమలో 24వ వచనం, ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడు. నిరంతరం ఉన్నవాడు. ఇదే మాట తీసుకొని యేసన్న గారు ఆ పాట రాశారు. ఎవరు రాశారు తెలియదు కానీ పాడింది మాత్రం, నిరంతరం జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచుంది. పదం ఎత్తంగానే పాడటం నేర్చుకోవాలి. మాస్టర్ గారు పాడతారులే మనకెందుకు అనుకుంటారా? క్లూ ఇస్తా, నేను పాడాల్సిన బాధ్యత మీదే. కాబట్టి నిరంతరము ఆయన మనకి యాజకుడై ఉన్నాడు. కాబట్టి నిరంతరము మనం కూడా ఆయన్ని ఆశ్రయించు వారిగా ఉండాలి. అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. 5వ అధ్యాయము 30. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత, దేనికోసం ఏంటండి? ఎందుకు నువ్వు రక్షణ పొందావు? ఆ మాట, మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై. ఈరోజు అది పోయిందండి. మారు మనసు లేదు, పాపక్షమాపణ, ఈ రెండు పోయి
నీళ్ళలో మమ్మల్ని ముంచు, మాకు బాప్తిజమై మేము రక్షణ పొందాము, మేము కూడా బలలో పాల్గొంటాం, మా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాం, మా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాం, అయినా మాకు బల్లయ్యి. బైబిల్ అలా రాయలేదండి. మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. ఎందుకు ఆయన మన కోసం వచ్చాడు? ఎందుకు ఆయన చనిపోయాడు? నీకు మారు మనసు రావాలని, పాపక్షమాపణ రావాలని ఆయన తన రక్తాన్ని నీ కొరకు కార్చిస్తే దాని విలువ తెలియలేదు నీకు. ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 27వ వచనం. కుడివైపున ఒకతన్ని, ఎడమ వైపున ఒకతని బందిపోటు దొంగలను యేసుతో కూడా సిలువ వేశారు. ప్రియులరా, ఆలోచించేయండి. మరి ఎందుకు అలాగంటే 3 దినాల్లో ఈ మందిరాన్ని పడగొట్టి కట్టబడుతుంది అని చెప్పాడు అని అక్కడున్న ప్రజలు ఆయన్ని ఎగతాళి చేశారు. మత్తయి సువార్త 26:61, 27, 60వ వచనములో, మార్క్స్ వార్త 14:57, 15:29లో ఈ మాటలు మీకు కనపడతాయి. ఏంటంట? ఏడు దేవాలయమును పడగొట్టి చెప్పినందుకు అపహసిస్తూ, దిగిరాయ్యా, ఓ దేవుడా దిగిరా. దొంగలు కూడా అన్నారు, మమ్మల్ని కూడా బతికిచ్చు, నువ్వు దేవుడవు కదా. అపహాస్యం. అసలు ఎందుకు ఆయన వచ్చాడు? ఎందుకు ఆయన చనిపోతున్నాడు? ఎందుకు రక్తం కార్చాడు? ఈ విషయాలు పోయాయి. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం. అప్పుడు మనము చూచి నమ్ముడని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. ఏమనుకుంటున్నారండి అక్కడ ప్రజలు? నువ్వు దిగొస్తే శిలువ మీద నుండి అప్పుడు నువ్వు దేవుడు అని ఒప్పుకుంటావు అన్నారండి. అపహాస్యం చేశారు. ప్రియులరా, ఆలోచించు. అందుకని అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు. మత్తయి సువార్త 9:6. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని తెలియజేసింది. యెషయా గ్రంథము 53:12. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసింది. అది విజ్ఞాపన. తండ్రి వీరేం చేయించున్నారో తెలియదు అనేది ఒక విజ్ఞాపన. అలాగే కుమారులు తప్పు చేస్తున్నారు, కూతుర్లు తప్పు చేస్తున్నారు, మనవాళ్ళు తప్పు చేస్తున్నారు, ఏం చేస్తామండి అని తలకాయ కొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. తప్పెక్కడుంది? ప్రార్థన లేదు. ప్రార్థన అంటే ప్రాకారములు కూలిపోతాయని యెహోషువ గ్రంథములో యెరికో గోడల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎలాగ దీన్ని జయించాలి అనే విషయంలో యుద్ధ సన్నద్ధుడైనటువంటి యెహోషువతో మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? అయ్యా, ఏం చేయొద్దు, మీరు రోజుకొక్కసారి యెరికో గోడల చుట్టూ తిరుగుతూ స్తుతించండి. ఏమన్నాడు? రోజుకొక్కసారి యెరికో గోడల చుట్టూ తిరుగుతూ స్తుతించండి. తర్వాత 7వ రోజు 7 సార్లు స్తుతించండి. అంటే 7 సార్లు తిరగండి దాని చుట్టూ. ఏమైపోతాయంట? ప్రాకారములు కూలిపోతాయి. ఏంటి? పలుగులు పెట్టి బాంబులు పెట్టి కూలిస్తే కానీ కూలనటువంటి కట్టడాలు ప్రార్థన ద్వారా కూలుతాయి. అంటే కూలే. నీ ఇంట్లో ఇలాంటి గోడలు ఉన్నాయేమో. ఆ గోడలు కూలిపోవాలంటే ప్రార్థన కావాలి. దినమునకు 3 పర్యాయాలు ప్రార్థన చేయటం అలవాటు ఇశ్రాయేలుకి. 7 పర్యాయాలు ప్రార్థన చేశానని చెప్పాడు దావీదు కీర్తనల్లో. ప్రియులారా, నిత్యము స్తుతించమని ప్రభువారు చెప్పారు లూకా సువార్త 18వ అధ్యాయంలో. ప్రార్థన ప్రాకారములను కూడగొడుతుంది. యేసు ప్రభు వారి ప్రార్థన ఏంటిది? ఇది ఒక విజ్ఞాపన ప్రార్థన. ప్రజలు మారాలి, ప్రజలకు మారు మనసు రావాలని ఆశపడుతున్న ప్రార్థన. ప్రియులారా, ఆలోచన చేయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
9వ వచనంలో ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన వారి పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి వారిని పవిత్రులుగా చేయను. పవిత్రత నీకు రావాలని ఆయన చనిపోయాడు. నాన్నగారు చెప్పిన ఒక్క మాట కట్టుబడి అనేక మంది నన్ను వయసు పెరిగిపోతా ఉంది, వివాహం చేసుకోవాలి. ఎంతోమంది నా బంధువులు తెలిసిన వారు 17 సంబంధాలు తెచ్చారు. చేసుకోవాలి ఒకటే మాట, అమ్మాయి పెళ్ళి కానీ చేసుకోరా అవుతులేరా అన్నారు. నాన్నగారు మాట ఇచ్చారు, నేను ఆయనకి వాగ్దానం చేశాను, అలాగే చేసుకో. ప్రియులరా, ఒక పెద్దలకి కట్టుబాటు కలిగి జీవించాలి. వారి ప్రేమను నేను పంచుకున్నాను. అంత దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పగలిగిన వాళ్ళు అన్న అక్క చెల్లి లేరే, నన్ను మాత్రమే కూర్చోబెట్టుకున్నారే. అలాంటి ప్రేమను చూపించగలవా? ప్రభువారు అదే కోరుతా ఉన్నారు. ప్రియులారా, 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా ధన వ్యామోహంతో తన సొంత రక్షకుడిదే 30 వెండి నాణెములకు అమ్మివేసిన సంగతి మీ అందరికీ తెలిసి ద్రోహం చేశాడు. తెలియక నాకున్న డబ్బుతో నేను తృప్తి పడతాను అని అనుకోక ఏం చేస్తా ఉన్నారు? వడ్డీ వ్యాపారాలు, దుర్వ్యాపారాలు, షేర్స్లో పెట్టడాలు, బంగారం కొంటాలు. ఏం చేస్తా ఉన్నారని ఉన్న ధనంతో తృప్తి పట్టడం చేతకాక ఒకేసారి లప్ప వచ్చి దిగబడిపోవాలి మాకు అని ఆశపడుతూ తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు కోకొల్లలు. ఆశ ఎక్కువ. అప్పులు చేయమని పెళ్ళిళ్ళు చేయమన్నారా? అప్పులు చేసి ఇల్లు కట్టుకోమన్నారా? చెప్పండి, బైబిల్ ఎక్కడుందా? ఆ ఒక్క మాట చదివి ముగిద్దామండి. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు కోరుతున్నటువంటిది ఏంటంటే ఆకలి కొని నీళ్ళ వాడికి భోజనము పెట్టు. ఏమండి, మరి అట్లా చేసిన ఎడల వాడి తల మీద నిప్పులు కుప్పగా పోయిదవు అని సామెతల 25వ అధ్యాయం 21, 22లో రాయారు. తీయండి వాక్యము 28వ అధ్యాయము దేవుని యొక్క ప్రేమలో ద్వితీయోపదేశ కాండము. అందరికీ తెలిసినవే, నేనేం కొత్తగా రాయటం లేదు, మీకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి నీ హృదయం తెరిచి, ప్రభువా ఇలాగ నేను ఎందుకు లేను, ఇలాగ నేను ఎందుకు నడవట్లేదు, నా జీవితంలో ఎందుకు ఇలాగా ఉన్నది అని ఒక్కసారి ప్రశ్నించుకో. నీవు అప్పు చేయవు, అప్పు ఇచ్చువానిగా నీవు ఉంటావు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ప్రమాణం చేసినటువంటి ప్రతి ప్రమాణము కూడా నీకు 12వ వచనములో నేను చదువుతాను. 12వ వచనము, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. మరి క్రైస్తవులు ఎందుకు అప్పు చేస్తా ఉన్నారు? వాగ్దానము నీకు కాదా? ఈ వాగ్దానం? దేవుని నమ్మిన ప్రతి ప్రజలకు కాదా ఈ వాగ్దానం? ఎందుకు అప్పు చేస్తున్నావు? నువ్వు అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉంటావని నేను చేస్తానని దేవుడు చెబుతావంటే, అప్పు తీసుకునే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు అని అంటే నీకున్నటువంటి దానితో తృప్తి పడలేకపోతున్నావు కాబట్టే అప్పు చేస్తావు. ఆ అప్పు తీర్చుకోవడానికి నీవు నానాయాతనలు పడుతున్నావు. చివరికి మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. తీర్చలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారని ఇప్పటికీ పేపర్లో మనం చదువుతున్నాం. వాగ్దానం ఏమైపోయింది అంటే వాగ్దానాలు నీకు తెలియవు. అందుకని ఈ రోజున మనము నీకేమన్నా సోర్సెస్ ఉన్నాయా? అప్పు తీర్చే సోర్సెస్ ఉన్నాయా? అంటే నీకు నెలకి ఇంత జీతం వస్తూ ఉంది, ఒక 50,000 70,000 వస్తూ ఉంది.
కాబట్టి ఒక ధైర్యం ఉంది నీకు. ఏమైనా తెలుసా, ఒక 20,000 నేను నెలకి అప్పు కట్టినా నా దగ్గర ఇంకా 30,000 40,000 ఉంటాయి. ఉందా నీ దగ్గర అంత ధైర్యం? ఉంటే చెయ్యి. ఎందుకంటే నువ్వు కొన్ని అవసరతలు తగ్గించుకొని ఒక 20,000 సేవింగ్స్ చేస్తూ ఉన్నావు నీకు వచ్చిన ఆదాయంలో నుండి. ఉందా అంత ఆదాయం నీకు? చేయగలవా? వడ్డీ కట్టడానికే డబ్బులు దాటలా, వచ్చినట్టు వడ్డీకే వెళ్ళిపోతా ఉంది. ఇంకా అసలు ఎప్పుడు తీరుద్ది? తప్పు కదా. వడ్డీ కట్టామని అంటే అర్థం ఏంటో తెలుసా? మనం పాపం చేసామని అర్థం. పాపం చేసిన వాళ్ళే వడ్డీలు కడతారు, పాపం చేయని వాళ్ళు కట్టరు. వాగ్దానం మీద నిలబడతారు. అప్పు చేయం, అప్పు ఇస్తాం. పైవాడిగా ఉంటాం తప్ప కిందవాడిగా లేదా తోకగా ఉండం. నువ్వు తోకవి. ఇప్పుడు ఎవరికి డబ్బులు ఎవడైతే నీకు ఇచ్చాడో వాడికి నువ్వు తోక. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు నిన్ను, ఏమైనా అంటాడు నిన్ను. నువ్వు రక్షణ పొందు లేదా దేవుడి దగ్గరికి వెళ్ళు, అయ్యా అయ్యా అని బతిలాడుకో, వాడు తిట్టకుండా ఉన్నాడు. తోక అయిపోయావు. తలగా ఉండాల్సిన నీవు తోక అయిపోయావు. అప్పు ఇవ్వాల్సిన నీవు అప్పు చేసావు. నీ గంప, నీ తొట్టి నింపబడాల్సింది పోగా లేదు లేదు అనే స్థితి వచ్చేసింది. పిల్లరా, అలాంటి స్థితి నీకు రాకుండా దేవుడు అంటా ఉన్నాడు నీ గురించి. మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. ఎందుకు చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. పిల్లలు ఆలోచించేసి దేవుడు వైపు చూడండి. దేవుడు ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబం నింపబడను గాక. మోకరించండి, ప్రార్థన.